హాయ్ హలో నమస్కారం. మీరు చూస్తున్నది నేత్రాన్ని ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన 2 BHK ఇల్లునైతే చూపించబోతున్నాను. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే బెల్ గంటను యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోని లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. ఈ హౌస్నైతే 2 BHKలో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇంటి కొలతలు వచ్చేసి 20.6 x 48 సైజులో 110 గజాల్లో G+1 పర్మిషన్తో నార్త్ అండ్ వెస్ట్ కార్నర్లో కట్టడం జరిగింది. ఈ ఇంటికి వచ్చేసి నార్త్ అండ్ వెస్ట్ రెండు సైడ్లో 25 ఫీట్ వైడ్ రోడ్ రావడం జరిగింది. ఇంటి సైజులు బాగుండడం ద్వారా ఇంటి నిర్మాణం చాలా బాగా వచ్చింది. ఇంటి ఎలివేషన్కి వాడిన కలర్స్ సైతం ఆకర్షణీయంగా ఉన్నాయి. 2.5 ఫీట్ ఎత్తులో ర్యాంపు నిర్మాణం, అలాగే అండర్ డ్రైనేజ్ నిర్మాణం చేశారు. ఈ ఇంటికి సంబంధించి పూర్తి వివరాలు లోనికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఏదైతే కింద ఫ్లోరింగ్ చూస్తున్నారో ఇది బ్లాక్ మార్బుల్స్తో కట్టడం జరిగింది. ఎంట్రన్స్లో మంచి ఫినిషింగ్ లుకింగ్తో టైల్స్ కన్స్ట్రక్షన్ చేశారు. ఈ ఇల్లు నార్త్ ఫేసింగ్లో ఉంది కాబట్టి నార్త్ సైడ్ సింహద్వారం ఉండడం జరిగింది. ఈ సింహద్వారానికి కంప్లీట్ టేక్ వుడ్ వాడడం జరిగింది. సింపుల్ మెథడ్లో ఫ్లవర్ డెకరేషన్ డిజైన్తో ఫాల్ సీలింగ్ నిర్మించడం జరిగింది. అలాగే సింహద్వారానికి టోటల్ టేక్ వుడ్ వాడినట్టు బిల్డర్ చెబుతున్నారు. అలాగే ఈశాన్యంలో 380 ఫీట్లలో బోర్ పాయింట్ వేయడం జరిగింది. ఈ బోరు 80 ఫీట్లలోనే వాటర్ పడినట్టు బిల్డర్ గారు చెబుతున్నారు. అలాగే వాటర్ సంప్ కెపాసిటీ వచ్చేసి 1000 లీటర్స్ కెపాసిటీతో కట్టడం జరిగింది. ఈస్ట్ ఫేసింగ్లో 2.5 ఫీట్ల సెట్ బ్యాక్ ఇవ్వడం జరిగింది. ఇంటికి సెట్ బ్యాక్స్ ఉండడం ద్వారా మంచిగా వెలుతురు, గాలి రావడం జరుగుతుంది. డోర్స్ కూడా మంచి బ్రాండెడ్ హార్డ్వేర్ వాడడం జరిగింది. ఇప్పుడు లోపలికి వెళ్ళి మొత్తం ఇల్లు ఎలా కట్టారో చూద్దాం రండి. వైట్ అండ్ బ్లాకిష్ మార్బుల్స్తో హాల్లో ఫ్లోరింగ్ చేయడం జరిగింది. మంచి ఫినిషింగ్ లుకింగ్ వస్తుంది హౌసెస్కి. హాల్లో సింపుల్ డిజైన్స్తో మంచి లుకింగ్తో ఫాల్ సీలింగ్ రావడం చూస్తున్నాం. చాలా బాగుంది. ఫ్లోరింగ్ పట్టీలతో ఇంకా మంచి ఫినిషింగ్ రావడం జరిగింది ఫ్లోరింగ్కి. అలాగే మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే లైట్ గ్రీన్ అండ్ లైట్ పింక్ కలర్స్తో డీసెంట్ లుకింగ్లో పెయింటింగ్స్ వాడడం జరిగింది. మంచి వెంటిలేషన్ కొరకు వెస్ట్ సైడు వుడెన్ విండో వాడడం జరిగింది. అలాగే బాత్రూమ్ చూసుకున్నట్టయితే అండర్ ప్రాసెస్లో ఉన్నట్టు కనిపిస్తుంది. ఇది పూర్తిగా టైల్స్తో కట్టడం జరిగింది. ఆగ్నేయంలో ఉన్న కిచెన్ రూమ్కి ఎంట్రన్స్కి మంచి కలర్స్ కోడింగ్ చూస్తున్నాం. బాగుంది. ఒకరు నిలబడి పూజ చేసుకునే విధంగా పూజా రూమ్ కట్టారు. అలాగే బ్లాక్ మార్బుల్స్తో కిచెన్ కట్టడం, వాల్కి మరకలు అంటకుండా టైల్స్ వాడడం జరిగింది. ఇద్దరు నిలబడి వంట చేసే విధంగా కిచెన్ రూమ్ ఉంది. కిచెన్ సామాగ్రి పట్టే విధంగా సెల్ఫ్స్ ఉన్నాయి. కిచెన్ రూమ్ కూడా చాలా బాగుంది. ఈ ఇల్లు 90% నిర్మాణం పూర్తయి కేవలం 5% వర్క్స్ పెండింగ్లో ఉన్నాయి. అవి కూడా జరుగుతున్నాయి. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. ఇంటి సైజులు మంచిగా రావడం ద్వారా చిల్డ్రన్ బెడ్రూమ్ సైజులు మంచిగా రావడం జరిగింది. ఇండియన్ స్టైల్లో మంచి టైల్స్తో బాత్రూమ్ను కట్టారు. అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నది.
వాస్తుపరంగా ఈస్ట్ ఫేసింగ్లో ఒక గుమ్మం, ఒక విండో రావడం జరిగింది. వెంటిలేషన్ కూడా బాగుంటుంది. విండో మొత్తం టేక్ వుడ్ రావడం జరిగింది విత్ ఐరన్ డ్రిల్స్ ఫినిషింగ్తో. ఇక్కడ ఒక చిన్న వాష్ పాయింట్ ఇవ్వడం జరిగింది. సౌత్ సైడ్ అండ్ వెస్ట్ సైడ్ కూడా 2 ఫీట్ల సెట్ బ్యాక్ వదలడం జరిగింది. వాస్తుపరంగా బాగుంటుంది. స్టెప్స్ దగ్గర ఒక చిన్న ఇండియన్ స్టైల్ బాత్రూమ్ అండ్ వాషింగ్ మిషన్ పట్టే విధంగా నిర్మించడం జరిగింది. స్టెప్స్కు బ్లాక్ మార్బుల్స్ తోటి సైడ్ పట్టీలతో ఫినిషింగ్ బాగుంది. అలాగే స్టెప్స్ పైన వర్షం నీరు పడకుండా పైన ఐరన్ రేకుల నిర్మాణం చేశారు. ఒకసారి పైకి వెళ్ళి ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మెయిన్ రోడ్ నుండి ఈ ఇంటికి చేరుకోవాలంటే ఈ ఇల్లు లొకేషన్ వచ్చేసి మునగనూరులోని శ్రీ రామాంజ నగర్ కాలనీలో కట్టడం జరిగింది. ఈ ఇంటికి దగ్గరలోనే హైతనగర్ బస్టాండ్ కేవలం 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉండడం, సాగర్ హైవేకు 3.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉండడం, అలాగే ఓఆర్ఆర్కు ఈ ఇంటికి సమీప దూరంలో ఉంటుంది. 110 గజాలలో కట్టిన ఈ ఇంటి కాస్ట్ వచ్చేసి ఓనర్ గారు 75 lakhs చెబుతున్నారు. ఇది ఫిక్స్డ్ ఏమి కాదు, బార్గెనింగ్ ఉంది, మాట్లాడుకోవచ్చు. అలాగే మీరు కూడా ఇలాగే హౌస్ ప్రమోషన్ చేయాలనుకుంటున్నారా? అయితే మమ్మల్ని సంప్రదించండి. నా నంబర్ వచ్చేసి 9966131775. ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఫోన్ చేయాలనుకుంటే ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే చేయగలరని మనవి. ఇంకా ఇలాంటి వీడియోల కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, కామెంట్ చేసి షేర్ చేయండి. ధన్యవాదాలు.